తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మిస్ వరల్డ్ పోటీలను ఇక్కడికి తెచ్చి పెద్ద ఎత్తున మానవతావాదులు కావచ్చు, ఇటు పౌర హక్కుల సంఘాలలో అనేక రకాల మహిళా సంఘాల వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేసిర్రు. తెలంగాణలో మహిళలకు సంబంధించిన ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దని చెప్పి. అయినప్పటికీ కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం బేఖతరుగా తీసుకొని నిర్వహించడం జరిగింది. అందులో దేని ద్వారానైతే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండో అందులోనే భాగంగా మిస్ ఇంగ్లాండ్ సంబంధించి ఒక విషయం అయితే చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆమె మధ్యలోనే వెళ్ళిపోవడం కావచ్చు, ఆమె తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళని ఆర్గనైజ్ చేసిరో ఆ టీం మొత్తం కూడా ఆమె పట్ల వ్యవహరించిన తీరు మీద కొంచెం అసంతృప్తి, అలాగే వాడరాని పదాలు వాడి నన్ను ఒక వేశ్యలాగా చూసిర్రు తెలంగాణలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక పెద్ద నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం అసలు ఏం జరిగింది, తెలంగాణలో నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా, దేనికోసం అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నారో దానివల్లనే తెలంగాణ ఒక్కటి కాదు దేశవ్యాప్తంగా కూడా బ్రాండ్ ఇమేజ్ కింద పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్టు బక్క జడ్సన్ అన్నవరన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. నా పక్క ఆధారాలతోటి మీరు చూపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు, సవాల్ చేస్తూ ఉన్నారు, 1000% ఒక పేరు చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారన్న మీరు? ఒక పేరు నా పేరు మీరు ఎందుకు అంటలేరు? అయితే నీకు ఒక వీడియో చూపెడతా. ఇప్పుడు ఇక ఎవరెవరు ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు వాళ్ళ భార్య ఇంకా బ్లాక్ షర్ట్ వాళ్ళు వాడే ఇగో బ్లాక్ ఇగో ఎనుకున్నాడు కొంచెం ముందుకంగా ఇగో రైట్ ఇది ఉన్నాడు చూసినావు ఈ క్యాండిడేట్, ఈయననే 5 కురేసి. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఈ లోపలికి ఆ రోజు చౌమల్ల ప్యాలెస్లో ఏదైతే ఈ సంఘటన జరిగిందో అది చెప్పినప్పుడు లోపడి పోయిండు. ఇది నేను సంపాదించిన ఫుటేజ్, ఇది అన్నిలో వచ్చింది కాదు, నేను సంపాదించిన ఫుటేజ్. లోపడి పోయిండు. ఈయన ఏ హోదాలో లోపలికి ముఖ్యమంత్రి తీసుకుపోయిండు. ఈయన పిఏగా వచ్చిండా లోపలికి, ఈయన అటెండర్కి వచ్చిండా, ఈయన ముఖ్యమంత్రి చెప్పులు మోయనికి వచ్చిండా ఎంబడి, ముఖ్యమంత్రి టిఫిన్ డబ్బా మోయనికి వచ్చిండా, వీళ్ళే కదా ఎంబడి పోవాల్సింది. గన్మెన్ లెక్క పోయిండా, ముఖ్యమంత్రి బౌన్సర్ లెక్క పోయిండా, ముఖ్యమంత్రి ఏ హోదాలో పోయిండు. కార్పొరేషన్ చైర్మన్ అయితే ఈయన ఒక్కడే కాదు కదా, వేరే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉండు కదా. అంటే వాళ్ళకంటే ఈయన అతీతుడా? పోనీ మంత్రి అని అనుకుందామా? మంత్రి హోదా ఇచ్చినావా? మరి 6 మంత్రులని 5-6 మంత్రులను తీసుకుపోయినావు, తక్కిన దాదాపు 25 మంత్రులను నువ్వు తీసుకుపోలేదు. వాళ్ళకంటే ఈయన గొప్పడా? ఏ ఉద్దేశంగా లోపలి తీసుకుపోయినావు? ఇది ఓకేనా? ఇంట్లో నేను నిన్న శిఖా గోయల్ గారికి ఇచ్చిన, ఆమె ఎందుకంటే ఆమె దీనికి చైర్మన్గా ఉన్నది. శిఖా గోయల్ గారు దీనికి నేను అడిగింది ఎంత, రిక్వెస్ట్ టు రివీల్ కమిటీ రిపోర్ట్ ఆన్ ఎలిగేషన్స్ మేడ్ బై మిస్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అండ్ రిలేటెడ్ కన్సర్న్స్ రిగార్డింగ్. ఇది జాతీయతకు సంబంధించిందని చెప్పి నేను ఇచ్చిన మెయిల్ పంపిన, ట్విట్టర్లో పెట్టినా, నెట్లలో పెట్టినా. ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఆమె రిపోర్ట్ తీసి ఇచ్చింది. ఇచ్చినాక ఈయన పేరు వస్తుడుకు దాన్ని ఆపారు. ఈయన ఇంకొక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఆయనతో పెట్టిండ్రు. పెట్టి ఇది చేసిండ్రు. అయితే ప్రధానంగా ఈయన ఫుటేజ్లే కనబడ్డాయి. అనిల్ కుమార్ యాదవ్ ఫుటేజ్ దొరకలేదు కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవి బయటకు వచ్చిన పేర్లు మాట్లాడతలేను. ఒకటి. ఇంకోటి, ఇక్కడ ఆయన అయిపోయిందా, ఈమె ఇగో ఇక్కడ ఇది ఈమె ఫోటో. ఇంగ్లాండ్లో ఈమె వేరే మామూలు కంటెస్టెంట్లు వచ్చిండ్రు, అది ఇది అంటే నేను పట్టించుకోను. ఈమె గుండెకు సిపిఆర్ అంటే కరోనా వచ్చిన తర్వాత గుండె నొప్పులు బాగా వస్తున్నాయి, చచ్చిపోయేటోళ్ళది, దాని గురించి ఇది పెట్టిండ్రు. ఈమె బయోడేటా కూడా తీస్తాయి, ఎందుకంటే ఈయన పర్సనల్ సోషల్ మీడియా, ఇది ఆమె డేటా. ఇందులో ఏముందంటే, మిల్లా మ్యాగీ మిస్సింగ్ ఇంగ్లాండ్ 2024 is a strong advocate for CPR education and is actively campaigning for it to be made mandatory in schools across England through her Go Far with CPR. అంటే ఇది కంపల్సరీ స్కూళ్ళలో ఎడ్యుకేషనే పెట్టాలి, ఇలా కుటుంబస్తులు చాలామంది చచ్చిపోయారు సిపిఆర్ గురించి అని లండన్ మొత్తంలో పెట్టిండ్రు, ఇంగ్లాండ్ మొత్తంలో పెట్టిండ్రు, ఇట్లా ప్రపంచంలో మొత్తం పెట్టాలి అని ఈమె
ఇట్లా మిస్ వరల్డ్కి ఒక పర్పస్ విత్ బ్యూటీ, బ్యూటీ ఫర్ పర్పస్ అనేది ఆమె స్లోగను. అయితే ఇందులో మిస్ వరల్డ్ స్లోగన్ అది. అందులో వచ్చి ఆమె ప్రపంచమంతా సంవత్సరం పాటు నేను ఉచితంగా తిరగవచ్చు అనే ఉద్దేశంతో ఆమె ఇందులోకి వస్తే, ఇవాళ ఆమె ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఇవాళ తాజాగా, అంటే నిన్న ఇచ్చిండ్రు మనకు, అది ఇవాళ వచ్చింది. ఏంటంటే ఆమె ఒక పదం వాడింది, విండికేటివ్ విత్ బిటర్. అంటే విండికేటివ్ విత్ బిటర్ అంటే ప్రతీకారపూరితమైన మరియు చాలా చేదుగా. ఎందుకంటే ఇందులో ఒకడు నాతో రమ్మని ఒకడు అడిగిండు. ఎప్పుడైతే కాదని అక్కడికి వెళ్ళి ఈ విధంగా మమ్మల్ని ట్రీట్ చేసిండ్రు అని చెప్పేసి ఆమె ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ వాళ్ళు ఉన్నట్టుగానే రిపోర్ట్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఒక రేవంత్ రెడ్డి సమస్యనో, ఒక ఫహీం ఖురేషి అనేటువంటి సమస్యనో, లేకుంటే మామూలు ఎవరి సమస్యనో కాదు. ఈరోజు ఇది ఒక భారతదేశం యొక్క ప్రెస్టేజ్కు సంబంధించింది ఈ సబ్జెక్ట్. ఇంత పెద్ద సబ్జెక్టు ఇంత పెద్ద జరిగినప్పుడు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే బీజేపీ మాట్లాడతలేదు, ఈరోజు మేధావులు మాట్లాడతలేరు, అందరు మౌనంగా ఉన్నారు. కానీ ఇది మాట్లాడితే ఈమె మిస్ మ్యాగీ ఈరోజు ప్రపంచ వేదికలపైన మాట్లాడుతుంది, వరల్డ్ వైడ్ న్యూస్ కవర్ అవుతుంది. ఈరోజు హైదరాబాద్ ఇమేజ్ పెరుగుడు కాదు, ఇండియా ఇమేజ్ డ్యామేజ్ చేశారు. ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయింది, నాట్ హైదరాబాద్ ఇమేజ్. నువ్వు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి పెట్టినావు, కానీ ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే ఇందులో నేను దీన్ని కొంచెం డీప్గా పరిశోధించి నాకున్న రిపోర్ట్, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ముఖ్యమంత్రికి ఈ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేది ఉండే, ఈమె ఆరోపణ పైన వచ్చిన రిపోర్ట్ అందులో ఉన్నాయని. కానీ అది ఒకటేసారి బహిర్గతం కాకుండా ఇచ్చినట్లుంది. ముఖ్యమంత్రి దగ్గరనే హోంమంత్రి ఉన్నది, హోంమంత్రి అత్యంత సన్నిహితుడు ఈ క్యాండిడేట్. ఇలా చాలా వాటిలలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులలో నవనిర్మాణం పెట్టి టార్గెట్ పెట్టి మొత్తం ఈయన ముఖ్యమంత్రి తమ్ముడే నడిపేది. చాలా బిల్డర్స్ ప్రెస్టేజ్ వేరే వేరే బిల్డర్స్ అన్నిట్లలో కూడా బ్యాక్గ్రౌండ్ ఉండేది అంతా ఈయననే. ఈరోజు హైదరాబాద్ రంగనాథ్ గారు కూడా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ మా గులగొడుతున్నారని మీరు పోయి ఫహీం ఖురేషిని కలువమని చెప్పే పరిస్థితికి అది వచ్చింది. చెప్పలేదంటావా, టెంపుల్ దగ్గరకు వచ్చి ఒట్టేసి చెప్పాలి, అర్థమైందా? కాబట్టి అంత 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 ఇంపార్టెన్స్ ఒక ముఖ్యమంత్రి తర్వాత ఈయనకు అంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ తమ్ముల తర్వాత ఈయనకు ఎందుకు ఇస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? ఈయన ఒక ప్రజాకర్షణ గల నాయకుడా? లేదు. గత ప్రభుత్వం పైన ఏమైనా యుద్ధం చేసిందా? లేదు. మరి ఏం చేసినందుకు? పోనీ పెద్ద రాజకుటుంబంకి వెళ్ళి వచ్చినోడా? కాదు. మరి ఏముందని చేస్తున్నారు? ఆ సీక్రెట్ చెప్తే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలంతా తెలుసుకుంటారు. అదొక లత్కోరు పని చేస్తున్నారంటే ఎవడు తీసుకోడు. నిజంగా ఒక కార్యకర్తలకు పని చేసినంటే ఇంపార్టెంట్. మేము కూడా అందరూ కూడా పని చేస్తాం, మేము కూడా సస్పెండ్ ఎందుకు అవుతాం? అదేందా? కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు వీళ్ళు. ఇక ఈ సిపాయి అయింది కదా, ఇక దీన్ని ప్రోత్సహించే విధంగా ఇంకోడు వీడు జయేష్ రంజన్ అంటోడు. మరి బ్రోకరా లేకుంటే ఆఫీసరా ఏందో మరి మనకు అర్థమవుతలేదు. ఒకసారి జయేష్ రంజన్ ఏం మాట్లాడిందో ఇందాం. ఏమన్నాడు? యూ కెన్ టాక్ విత్ హర్, యూ కెన్ వాక్ విత్ హర్, యూ కెన్ చాట్ విత్ హర్. వాళ్ళు కూడా నువ్వు కూడా టేబుల్ పోవచ్చు, వాళ్ళు కూడా టేబుల్ మీద రావచ్చు. ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరు? ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరు రా బేవకు? జయేష్ రంజన్ స్ట్రైట్గా అడుగుతున్న క్వశ్చన్. నోబుల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు అక్కడ? లేరు. అర్థమైందా? నంబర్ 1. సెకండ్, స్లమ్లలో పనిచేసేటోళ్ళు ఉన్నారు అక్కడ? స్లమ్ల కోసము పనిచేసేటోళ్ళు ఉన్నారా? లేరు. పర్యావరణవేత్తలు ఎవరు ఉన్నారా? పర్యావరణం కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. స్త్రీల పేదరిక నిర్మూలన కోసం పనిచేసిన ఉన్నారా? స్త్రీల ఆరోగ్యం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? మరి ఎవరిని వాళ్ళని పిలిచి ఎవరిని కలవమని ఎవరెవరితో చాటింగ్ చేయమని చెప్పినవరా బేవకూఫ్ జయేష్ రంజన్ అని నేను అడుగుతున్నా. నా బొంగుల కేసు నువ్వు ఏ కేసులు పెట్టుకుంటూ పెట్టుకో,
నువ్వు ఎవరిని కలవమన్నావు ఎవరెవరితో చాటింగ్లు చేయమని నువ్వు అక్కడ చెప్పినావు, అది చెప్పు నువ్వు. ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఇది జయేష్ రంజన్ క్యారెక్టర్ ఏందో, ఆయన బుద్ధులేందో దేశమంతా తెలుసు. ఫహీం ఖురేషి క్యారెక్టర్ ఏందో తెలుసు, రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏందో తెలుసు. వీళ్ళు ఈరోజు దీన్ని దగ్గర ఉండి ముందుకు నడిపించిన పరిస్థితి.